అందరికీ నమస్కారం అండి. నా పేరు మైనేని ఇందిర, కృష్ణా జిల్లా తెలుగు మహిళా అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ, పామరు నియోజకవర్గం. ఈ మధ్య నేను జమాతే ఇస్లాం హిందూ అనే ముస్లిం విభాగం, మహిళా విభాగం వారు వారి పోరాటం కానీ, ఆ విభాగం పనిచేసే విధానం కానీ, ఆ మహిళా విభాగం ఒక నినాదాన్ని పట్టుకుని ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఏంటి ఆ నినాదం అంటే, నైతికతే స్వేచ్ఛకు మూలం. నైతికతే స్వేచ్ఛకు మూలం. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా యువతకి స్వేచ్ఛ ఉండాలి. యువతే కాదు, మానవాళికి స్వేచ్ఛ ఉండాలి. మహిళలకైనా, యువతకైనా, యువకులకైనా మనకి స్వేచ్ఛ ఉండాలి. కానీ అది నైతిక విలువలని మర్చిపోయి, నైతిక విలువలని తుంగలో తొక్కేసి ముందుకి విశృంఖలత్వాన్ని వాళ్ళు స్వేచ్ఛగా భావిస్తున్నారు నేటి యువత. ఆధునీకరణ, పాశ్చాత్య పోకడలు వాటిని వాళ్ళల్లో అన్వయించుకొని ఈ ఆధునిక వస్తువులు, సెల్ ఫోన్లు అవ్వచ్చు, టీవీలు అవ్వచ్చు, బయట మాదక ద్రవ్యాలు అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా వాళ్ళు అన్వయించుకొని ఇది స్వేచ్ఛ, ఇలా ఉంటేనే స్వేచ్ఛగా బతకడం, ఎవ్వరూ కూడా మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే స్వేచ్ఛకు విఘాతం కలిగింది అని ఒక విపరీతమైన ధోరణిలోకి యువత వెళ్ళిపోతుంది. అందుకని ఆ యువతకి ఎక్కడ స్వేచ్ఛ ఉండాలి, కానీ ఆ స్వేచ్ఛ అంతర్లీనంగా నైతిక విలువల్ని కాపాడుకుంటూ, నైతికత మర్చిపోకుండా మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, మహిళలకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రతి ఆడపిల్లని కూడా ఒక సోదరిలాగో, ఒక తల్లిలాగాను గౌరవించాలి అని ఒక కనీస నైతికతని మర్చిపోకుండా అనుక్షణం తల్లి స్థానంలో ఉన్న ఆడవాళ్ళు గుర్తు చేస్తూ యువతకి, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలకి నైతిక విలువల్ని నేర్పుతూ ముందుకు వెళ్తేనే ఈ సమాజం చాలా చాలా బాగుంటుందండి. ఈ విషయాన్ని ఇప్పుడున్న స్పీడ్ పరుగులు, ఉరుకుల పరుగుల ఈ ప్రపంచంలో ఇప్పుడున్న కాలానికి తల్లిదండ్రులకి అంత టైం దొరకట్లేదు. పిల్లలకి డబ్బులు ఇస్తున్నాము, చదివిస్తున్నాము, పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిస్తున్నాము, హాస్టల్స్లో పెట్టిస్తున్నాము, వాళ్ళకి సర్వ సదుపాయాలు ఇస్తున్నాము, వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చాము. చాలామంది తల్లిదండ్రుల్ని కదిపితే ఒకటే చెప్తారు, నేను మా పిల్లలకి స్వేచ్ఛనిచ్చామండి, వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛనిచ్చాము, వాళ్ళ నిర్ణయాలని వాళ్ళు తీసుకునే స్వేచ్ఛనిచ్చాము అని చెప్తున్నారు. నిజమే, ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఆ స్వేచ్ఛ కూడా నైతిక విలువలని ముడిపెట్టి స్వేచ్ఛనివ్వాలి అనేది తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం అండి. ఇప్పుడు ఏ మహిళా సంఘాలైనా, ఎవరైనా సరే ఈ విషయం మీద పోరాడటం అంటే, ఈ విషయం మీద సమాజంలో ఒక అవగాహన తీసుకురావడం అంటే నిజంగా చాలా అద్భుతమైన విషయం అండి. ఇది నిజంగా స్వేచ్ఛ కావాలి, ప్రతి మనిషికి స్వేచ్ఛ కావాలి. రాజ్యాంగం మనకు కల్పించిన ప్రథమ హక్కు స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికీ లేదు. కానీ అదే స్వేచ్ఛని, నైతిక విలువలతో కూడిన స్వేచ్ఛ సమాజానికి ఆరోగ్యవంతంగా ఉంటుందండి. ఫల పుష్పాలతో తులతూగుతూ ఉంటుందండి. అందుకని ప్రతి ఈ మహిళా విభాగం చేసే పోరాటం నిజంగా నన్ను చాలా ఆకట్టుకుందండి. నేను కూడా వాళ్ళతో ఒక అడుగు వేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.